ఎవరో తీసుకొచ్చి ఎంతని చెప్పాడు పక్కగాడే. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే బాపట్ల జిల్లా కొర్షపాడు మండలం పమిడిపాడు గ్రామంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, పార్థసారథి పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ జాగర్లమూడి జయకృష్ణ, టీడీపీ యువ నాయకులు రావి నరేష్ తదితరులు పాల్గొన్నారు. నియమించబడినాను నేను సహకార సంఘముల చట్టం 1964లో తెలిపిన ప్రకారము నా విధులను సక్రమంగా శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో అదేవిధంగా పౌరుపూడి గ్రామస్తులకు ముందుగా అందరూ కూడా పేరు నమస్కారాలు. మన మంత్రి గారు వాళ్ళ రాజమండ్రి వెళ్ళారు పొద్దున్నే పార్టీ కార్యక్రమం భాగంగా గడిచిన 3 రోజుల నుంచి రాష్ట్రంలో పార్టీ అధ్యక్షులను ఎన్నుకోవాలనేది కార్యక్రమం చేస్తూ ఉంటే మంత్రి గారు రాజమండ్రి వెళ్ళాల్సింది వచ్చింది. అందుకని దాదాపు 4కి పెట్టుకోవాల్సిన ప్రోగ్రాం 7 ఆయన అక్కడి నుంచి రాజమండ్రి నుంచి ఆ ప్రోగ్రాం కంప్లీట్ చేసి ఇమీడియట్గా హైదరాబాద్ వెళ్ళాక మానేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసుకొని నేను కాదు వెళ్తానని చెప్పి మా మీద ఎంతో ప్రేమతో నా మీద గౌరవంతో వాళ్ళ ఇక్కడ రావడం జరిగిందన్నమాట. పోలీసు అధికారికి కూడా నా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను, నేను దూరం వచ్చినందుకు మా కోసం. అదేవిధంగా నాకు ఫస్ట్ రాజకీయ వేదిక ఎక్కింది నేను మీ గ్రామంలో, నేను ఎమ్మెల్యే ముందు ఆంజనేయులు గారి దగ్గర ఆ రోజు చనిపోయినప్పుడు ఎక్కాను. బాగా గుర్తుంది కదా, నేను ఎమ్మెల్యే అవనప్పుడు నరేష్ ఫ్రెండ్ నేను అప్పుడు వచ్చాను. ఆ రాజకీయ వేదిక అనేది ఎక్కింది ఈ ఊళ్ళో. అదేవిధంగా మీరు కూడా నేను పోటీ చేసినప్పుడల్లా మీ ఆధార అభిమానాలు నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేను.